మంగళగిరిలో గోశాలను ప్రారంభించిన అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పెట్టి మొత్తం డిజైన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మేము సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లందరికీ పెడతాం, ప్రజల ముందర పెడతాం, డిజైన్లన్నీ ఆ ఏరియాలో చూపిస్తాం. ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాలు మేము ప్రారంభిస్తాం. అదేవిధంగా గుడికి సంబంధించిన ఇష్యూ కూడా గండాల స్వామి, పానకాల స్వామి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి 3 ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలి లక్ష్యంతో మేము పెట్టిన. రోడ్ కానివ్వండి, వచ్చి అక్కడ ఉండేదానికి కానివ్వండి, ఎప్పుడైనా వచ్చి కూర్చునేదానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి, ఒక ఆడిటోరియం కానివ్వండి, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. త్వరలో అది ప్రజల ముందు మేము పెడతాం. నా ఇప్పుడు ఒక్కొక్క గుడిని ఇంకో గుడితో పోల్చడం కరెక్ట్ కాదు. ఒక్కొక్క గుడికి దేవుడి దయ వల్ల వేరే వేరే స్థాయిలో ఉన్న గుడులు పోల్చడం కరెక్ట్ కాదని బలంగా నమ్ముతున్నా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్సవాలు కానీ అన్ని బాగా ఒక మాటలో చెప్పాలంటే ప్రెస్టీజ్గా తీసుకుని చేస్తూ జరుగుతుంది. ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేయాలంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చేయాలి. మంగళగిరిలో చూస్తే మన రోడ్లు కూడా చాలా చిన్న రోడ్లు. సో భక్తులు కూడా వచ్చినప్పుడు పార్కింగ్ కానీ అన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. నేను అనుకునేది మంగళగిరి ప్రజలందరూ గర్వంగా ఇది చాలా అద్భుతంగా ఉంది, చేయండి అని చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్ కానీ పార్కింగ్ కానీ అన్నీ మేము డిజైన్ చేస్తాం. సో భక్తులకి ఇబ్బంది ఉండకూడదు, మంగళగిరి ప్రజలు కూడా అట్లా ఇబ్బంది పడకూడదు. 2 బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం, అది బ్యాలెన్స్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవును, ఒక్క నిమిషం అండి. అవును, అభివృద్ధి లేదంటాం కరెక్ట్ కాదు. ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఈరోజు చూస్తే మాకు గుంటల రోడ్లు వచ్చినాయి. మీకు విద్యుత్ విషయంలో మీరు చూస్తే చాలా డెఫిసిట్తో మాకు విషయాలు వచ్చినాయి. అవి ఒక్కొక్కటి చేసుకుంటా మేము వెళ్తున్నాం. ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్స్ మీరు టెండర్లన్నీ ఇప్పుడు పూర్తయినాయి, మార్చిలో పూర్తయి పనులు ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి. ప్రధానమంత్రి గారిని కూడా పిలిచి అన్ని పనులు మళ్ళీ తిరిగి ప్రారంభిద్దామని నిర్ణయం తీసుకున్నాం. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు, వాళ్ళు ఫౌండేషన్ స్టోన్లన్నీ నీళ్ళు వదిలేశారు, డీవాటరింగ్ కూడా చేయాలి. డీవాటరింగ్ చేసాక టైం పట్టింది మాకు ముందర. డీవాటరింగ్ చేసి పునాదులు మళ్ళీ టెస్టింగ్కి ఐఐటి మెడ్రాస్కి పంపించి అన్నీ ఓకే అంటే దెన్ టెండరింగ్కి వెళ్ళి ఓకే పునాదులు ఓకే బిల్డింగ్ కట్టచ్చు. అంటే పునాదులే మార్చాల్సి వస్తే దానికి సెపరేట్ కాస్ట్ ఖర్చు అయ్యేది కదా. సో అవన్నీ మేము చేసి ఇప్పుడు పనులు ప్రారంభించుకుంటాం. సో ఏప్రిల్ మాసం నుంచి పనులు ప్రారంభించుకుంటాం. అదంతా కోర్టుకు వెళ్ళింది స్వామి, అదంతా కోర్టుకు వెళ్ళింది. అది సుప్రీం కోర్టులో ఉంది. ఆ ఇష్యూ అంతా గందరగోళం చేసింది గత ప్రభుత్వం. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్క చిక్కు తీసుకుంటే రావాలి, అది చేస్తాం. అది ఒకరోజు అయ్యేది కాదు సార్, అది టైం పడుతుంది. ఎందుకంటే చిక్కు పెట్టేశారు, వాళ్ళంతా గడిబడి చేశారు, చిక్కు అందరు కట్టేసి పడేశారు. కోర్టులో ఉంది. అది ఇప్పుడు 1 by 1 తీస్తున్నాను, తీసి చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. జైన్ సోదరులు గత దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది. 2 ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకి చేరింది. వాళ్ళకి అండగా నిలబడడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాలని స్వయంగా చూసేదానికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చేగల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి, దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేకంగా రాత్రి అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. అందుకే ఇటు పక్క ఈ గోశాల, ఇంకో పక్కన వచ్చేగల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా పునఃప్రారంభిస్తాం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోశాలలు పెడితే బాగుంటుందనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మంగళగిరి నియోజకవర్గం వచ్చేగల నాడు నేను ప్రజలందరినీ కోరాను,
భారీ మెజారిటీ ఇవ్వండి. నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేసినాక నాకు వస్తుందని చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది. sa sector security memang sangat. Mana kali